రాష్ట్రంలో బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి కవిత సంబరాలు చేసుకోవడం, కవిత తమ విజయంగా చెప్పుకోవడంతో చాలామంది బీసీ నాయకులు విమర్శించారు. దీంట్లో తీన్మార్ మల్లన్న కూడా ఒక సభలో ఆయన తెలంగాణ సామెతలు చెప్పినాడు, కంచం మంచం అనే మాటలు ఉపయోగించాడు. సో ఈ విధంగా ఉపయోగిస్తారా అని చెప్పేసి జాగృతి నాయకులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. అసలు తీన్మార్ మల్లన్న కామెంట్స్లో అర్థమైంది, ఆ విధంగా కామెంట్ చేయొచ్చా? దాడులు చేస్తారా? ఒక ఆఫీస్ మీద పడి దాడులు చేసి చంపడానికి ప్రయత్నం చేస్తారా? ఇవైతే వర్డ్స్ ఉన్నాయి, రైమింగ్ వర్డ్స్, కంచం మంచం అనే వర్డ్స్. ఇప్పుడు ఏమంటున్నా, ఇవాళ ఒకవేళ ఆ పదాలతోటి తప్పు జరిగినా కూడా కవిత గారు మనసుని నొప్పించి ఉంటే, ఆమె బాధపడి ఉంటే, నిరసనలు తెలిపేటువంటి అవకాశాలు, మార్గాలు అనేకం ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో తన మనోభావాలను, కవిత గారి మనోభావాలు కనుక దెబ్బతింటే నిరసన తెలిపేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. కానీ నిరసన తెలిపే అవకాశాలు చాలా ఉన్నప్పుడు ఒక ఆఫీసు మీద పడి దాడి చేయడం ఏంది, రక్తం కళ్ళ చూడడం ఏంది, గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిగేంత వరకు దాడి జరిగిందంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము దీని కంచం మంచం అనేదాన్ని నేను సమర్థిస్తలేను. దీని మీద కూడా పురుషుల పట్ల ఉపయోగించవచ్చు సామెతలు. కొన్ని మహిళల పట్ల మాట్లాడేటప్పుడు ఇట్లాంటి సామెతలు కొంత జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని నేను సూచిస్తున్నాను. కానీ ఇదే సమయంలో దీన్ని గోరంతా పోయేదాన్ని కొండంతా చేసి దీన్ని భూతద్దంలో పెట్టి ఇదే అదునుగా ఒక బీసీ బిడ్డ మీద దాడి చేయాలి, అదే రక్తం కళ్ళ చూడాలంటే ఎంతవరకు సమంజసము? ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. ఈ దాడులు ఒక్కసారే ముగిసిపోవు కదా. అట్లా ఇప్పుడు రోజు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటారు రాజకీయ పార్టీలు. విమర్శించుకున్నంత మాత్రాన దాడులు చేసుకుంటూ పోతే రాజకీయ నాయకులు మిగులుతారా? ఇవాళ రాజకీయ నాయకులు చేసిన పాపను కుటుంబ సభ్యులు ఇళ్ల మీద పడి దాడి చేసి, ఆఫీసుల మీద దాడి చేస్తే కుటుంబ సభ్యులకి ఏమన్నా అయితే ఏమవుతుంది? కాబట్టి ఇది కరెక్టు విధానం కాదు. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇలా దాడులు ఎవరు చేస్తారు? ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో ఆ క్వశ్చన్కు సమాధానం చెప్పలేక సంవయనం కోల్పోయి స్టేషన్లకు వెళ్ళి ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే దాడులు చేస్తారు. అంతే తప్ప ఇలా మంచిగా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా, ఒక మంచి రాజకీయవాదిగా ఉన్నోళ్ళు దాడులు చేయరు. ఇది గమనించాలి. మల్లన్న కూడా వేరే విధంగా కామెంట్స్ చేయొచ్చు కదా, మల్లన్న ఎందుకు ఈ పదాలే ఉపయోగించాలి? బీఆర్ఎస్ పార్టీ కనుక బీసీని ప్రకటిస్తుందా, బీసీ అధ్యక్షుని లేదా ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉందా, దమ్ముందా అని ఆ విధంగా కూడా మాట్లాడవచ్చు కదా. ఈ వర్డ్స్ ఉపయోగించారు. గతంలో కవిత గారు కూడా ఒక బీసీ బిడ్డ, ధర్మపురి అరవింద్ కూడా అరవింద్ చెప్పు తీసుకొని కొడతా అన్నది. మరి అనవచ్చున అట్లా? ఏమనుకుంటున్నావు? ఆమె రకరకాలుగా మాట్లాడింది. వాళ్ళ నాన్న తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ఘోరమైన భాష మాట్లాడింది. ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పట్టుకొని నువ్వు రండవు అన్నాడు. అంటే రండ అంటే తెలంగాణలో పదం అర్థమైంది. మరి రండ అంటే ఏడికి దారి తీస్తుంది? అలా పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ హరీష్ రావు గారు పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో ఆ వీడియో చూడండి. ఎంత ఆ మాట అనలేని మాట అన్నాడు. కానిస్టేబుల్ని ఏదో కాలు అరెస్ట్ చేసే కాలంలో కాలు తగిలిందంటే చెప్పలేనటువంటి, వాడకలేనటువంటి భాషని ఆ కానిస్టేబుల్ మీద ఉపయోగించాడు. కేటీఆర్ కూడా అట్నే ఉపయోగించాడు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఘోరాతి ఘోరంగా భాష ఉపయోగించి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కి ఇలా నీతి పలుకులు పలికితే ఎట్లా? కాబట్టి మేము మహిళల పట్ల ఎవరైనా మహిళలు లేనిదే సృష్టి లేదు. కాబట్టి మహిళని దేశంలో ఒక దేవతగా పూజిస్తాం, గౌరవిస్తాం. ఈ దేశానికి మహిళా రాష్ట్రపతి ఉంది. మహిళల విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ ఉపన్యాసంలో ఏమన్నా ఫ్లూయెన్స్లో ఒకవేళ స్లిప్ అయి ఉంటే డిమాండ్ చేయాలి. మల్లన్న నువ్వు ఈ మహిళల పట్ల ఇలాంటి భాష ఉపయోగించడం, దీన్ని ఉపసంహరించుకోవాలి 24 గంటల్లో. 24 గంటల్లో నువ్వు ఉపసంహరించుకోకపోతే నీకు నిరసన తప్పదు. ఎక్కడ పోయినా మేము నిరసన రూపంలో ప్రజాస్వామ్యయుతంగా మీకు నిరసన తెలుపుతామని చెప్పాలి. ఒక సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకుండానే సింగిల్గా ఏకాకిన పోయి ఆఫీసు మీద పడి దాడి చేస్తే ఎట్లా? దాడి చేయాలనుకుంటే 90% ఉన్నోళ్ళు గెలుస్తారా, లేకపోతే 9% ఉన్నోళ్ళు గెలుస్తారా? 9% కూడా 1/2% ఉన్నారు. మీరు 6-5 రౌండ్ల కాల్పులు కూడా జరిగినాయి, కొంతమంది గాయాలు కూడా అయినాయి, రథపాతం ఆడ జరిగింది. ఇప్పుడు తెలంగాణలో వీమ వల్ల రక్తం కళ్ళజూడవలసి వస్తుంది. ఇలా ఈ రకమైనటువంటి సంస్కృతి, దాడుల సంస్కృతి
మంచిది కాదు. ఇక్కడ తెలంగాణలో ఎవ్వడు తక్కువ లేడు. కాకపోతే ఏంటంటే కొంత నైతిక విలువలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఇవాళ దాడులు చేయదలుచుకుంటే పెద్ద సమస్యనా? ఎప్పుడు వందల వేల మంది మధ్యన తిరుగుతారా? ఇవాళ జెడ్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళ మీద కూడా దాడులు చేశారు అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే. కానీ మీరు ఈ రకమైనటువంటి విధానానికి పాల్పడడం అనేది మంచిది కాదు. మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, అదేవిధంగా ఎమ్మెల్సీగా చేశారు, ఇవన్నిటినీ చేసిరు కాబట్టి దీన్ని మీరు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. నిన్న జరిగిన ఘటనలో ఎవరైనా ప్రాణాపాయం కానీ చనిపోవడం జరిగితే ఏంది పరిస్థితి? ఇప్పుడు దాని పర్యవసానం అలాగ ఉంటుంది. ఇక ఏమి జరగలేదు కాబట్టే ఇంత శాంతియుతంగా ఉన్నది. లేకపోతే దాని పర్యవసానం అలాగ ఉంటుంది. ఇలా బీసీల మీద దాడులు చేసి బీసీలను చంపుతుంటే ఊరుకుంటారు ఎవడన్నా? బీసీ సమాజం మేల్కొనదా? బీసీ సమాజం మేల్కొంటే మీరు ఎక్కడ పోతారు? ఇలా పంచాయతీ కూడా తెలివిగా ఆమె సేఫ్గానే ఉన్నది. పంపించింది ఆఫీసు మీద పంపించిందంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలే. నష్టపోవాలంటే నష్టపోయేది ఎవరు? తీన్మార్ మల్లన్నకు వాళ్ళ ఆఫీస్ సిబ్బంది, వాళ్ళు బీసీలే, వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నష్టపోయేది ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలే. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది ఎన్నటికైనా కూడా ఇది మంచి సంప్రదాయం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఫైనల్గా తెలంగాణ సమాజం ఏం చూస్తుందంటారు? జరిగిన ఘటన పైన ఎవరి వైపు ఉన్నారంటారు? తెలంగాణ సమాజము ఇట్లాంటి దాడులను ఎప్పుడు సహించబోదు. ఇట్లాంటి ఆధిపత్య ధోరణులను ఎప్పుడు సహించబోదు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇట్లాంటి దాడులు చేసిన వాళ్ళను, ఇట్లాంటి ఆధిపత్యం చేసి అహంకారంతో వ్యవహరించిన వాళ్ళను తెలంగాణ సమాజం ఉతికి బండ కొడతాదని చెప్పి తెలియజేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.